బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో లేనని ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తనకు కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారన్నారు. ఇక మీడియా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. జాతీయ నాయకత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అమలు చేయడమే క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తల పనన్నారు. పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాను, కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశానని బండి సంజయ్ గుర్తు చేశారు. నేను లైన్లో లేను, నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తా చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏదో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేర్లు ఉండవు. కేంద్ర నాయకత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. తప్పుడు ప్రచారాలు చేసుకుంటే వాళ్ళను నాకు వస్తుందని చెప్పుకుంటే తప్పవుతుంది. పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ, సిద్ధాంతం కోసం పనిచేసే పార్టీ. ఈ పార్టీని పదవిలకు అనుకో ఒక బాధ్యత కనుకుంటాం. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత, కమిట్మెంట్ తో పనిచేసేటువంటి జాతీయ భావాజాల గల సిద్ధాంతం కోసం పనిచేసే కమిట్మెంట్ కార్యకర్తకు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. అందరం కూడా కార్యకర్తలను కన్ఫ్యూజ్ చేయొద్దు, ప్రజలను కన్ఫ్యూజ్ చేయొద్దు, తప్పవుతుంది. నేను లైన్లో లేను, నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తా చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇక్కడ కార్యకర్తల సత్తాయంతో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తాయంతో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏదో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అది అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. రైట్కి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ తిప్పికొట్టారు. అసలు అధ్యక్షుడు రేసులో నేను లేను, అనవసరంగా సోషల్ మీడియాలో నిన్నటి నుంచిగా లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. ఈ ప్రచారాల పట్ల కొంత బీజేపీ నాయకత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తా ఉంది. లేనిపోని ప్రచారాలు చేసి తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలో కొంత ఓ గందరగోళాన్ని క్రియేట్ చేసే పని కొందరు చేస్తున్నారు. దీని పట్ల బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనిపైన బండి సంజయ్ కూడా కొంత కుండబద్దలు కొట్టారు. తాను అధ్యక్షుడు రేసులో లేను, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి నాకు అధిష్టానం బీజేపీ మంచి అవకాశం ఇచ్చింది, దాంట్లో ఉన్నాను, ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాను. నిత్యం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కరీంనగర్ లోక్సభ స్థానంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించి అన్ని విషయాలు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో తనపై అనవసరం లేనిపోని ఒక ప్రచారాన్ని కల్పించవద్దని చెప్పేసి బండి సంజయ్ ఈ రోజు మీడియాకు చెప్పారు. అదే సందర్భంలో తెలంగాణలో బీజేపీ చాలా బలంగా ఉంది. బీజేపీకి సంబంధించి నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరనేది త్వరలోనే అధిష్టానం తేల్చబోతోంది. అధిష్టానం నిర్ణయం తీసుకునేంత వరకు అందరూ కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మీడియాతో పాటు సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారాలు కల్పించవద్దు. ఈ ప్రచారాల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన శ్రేణుల్లో కొంత గందరగోళం క్రియేట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి బండి సంజయ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే మొత్తంగా కూడా నిన్న 2-3 రోజుల నుంచి కూడా తెలంగాణకు సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎవరు అంటూ రోజుకొక పేరు తెరపైకి వస్తోంది. మొన్నటి వరకు ఈటల రాజేందర్ పేరు, నిన్న బండి సంజయ్ పేరు తెరపైకి జరిగింది. దీంతో పార్టీలో కూడా కొంత ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చెప్పేసి తెలుస్తా ఉంది. దీనిపైన బీజేపీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు
తెలుస్తా ఉంది. ఆ బీజేపీకి సంబంధించి ఎందుకు తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడి విషయంలో ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు జరుగుతున్నాయి, దీనికి కారణం ఏంది, సోషల్ మీడియాలో ఈ ప్రచారాలు జరగడానికి కారణం ఎవరు అని చెప్పేసి కొంత సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అధ్యక్షుడి విషయంలో ఇలాంటి జరుగుతున్న ప్రచారాల కారణం ఎవరు ఏందని చెప్పేసి బీజేపీ అగ్రనాయకత్వం కూడా కొంత ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ జరుగుతున్న ప్రచారాల పట్ల మాత్రం కాస్త సీరియస్ గా ఉంది. తాము త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాము, ఆ నిర్ణయం తీసుకునే వరకు అందరూ కూడా ఓపిక పట్టాలని చెప్పేసి కూడా అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలకు కావచ్చు కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలోనే ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కీలకమైన రాష్ట్రానికి సంబంధించినటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు పలు కీలక నేతలు బీజేపీ అగ్రనాయకులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి బీజేపీ ఎలాంటి బలం పార్టీ బలోపేతం కావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నెక్స్ట్ నాయకత్వ మార్పిడి జరిగితే ఎవరికి నాయకత్వం ఇవ్వాలి, ఏం చేయాల్సి ఉంటుందని చెప్పి కొంత సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తోంది. అతి త్వరలోనే రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడి నియామకం ఉంటుంది. సో ఆ నిర్ణయం ప్రకటించేంత వరకు అందరూ కూడా కాస్త సమయాన్ని పాటించాలని తెలుస్తోంది. ఇప్పుడు దానికి సంబంధించి బండి సంజయ్ కూడా ఒక విషయం క్లారిటీ ఇచ్చాడు. తను అధ్యక్షుడు రేస్ లో లేను, నేను పార్టీలో నిత్యం ఉంటాను, పార్టీ కోసం కష్టపడే ఒక కార్యకర్తను మాత్రమే. ఎంతో పార్టీకి సంబంధించి అనేక మంది కార్యకర్తలతో కలిసి అనేక పోరాటాలు చేశాము. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. భవిష్యత్తులో ఖచ్చితంగా నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వన్ సైడ్ గా విజయం సాధిస్తుంది, అధికారం చేపట్టబోతుందని చెప్పేసి కూడా కొంత విశ్వాసం ప్రకటించారు. మొత్తానికైతే ఈ రోజు తను అధ్యక్షుడు రేస్ లో లేని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ. నేను లైన్ లో లేను, నాకు కేంద్ర మంత్రి హోంమంత్రి శాఖ ఇచ్చింది నాకు. కాబట్టి ఏ కార్యకర్తను కూడా కమిట్మెంట్ తో పార్టీ కోసం సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్త పార్టీ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలి. నాకు రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోను. నేను ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు చెప్పుకోను. నేను రావాలని కూడా కోరుకుంటాను. నేను ఎందుకంటే కేంద్ర మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా అమిత్ షా గారి నేతృత్వంలో సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఇలా కార్యకర్తల సత్తా ఏందో మేము నిరూపించినాం. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. 8 ఎమ్మెల్సీలు 8 ఎంపీలు గెలిచాం, 8 ఎమ్మెల్యేలు గెలిచాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల సత్తా ఏందో నిరూపించినాం. కాబట్టి నేను అధ్యక్షుడిగానే ఏందో నిరూపించుకున్నా. కాబట్టి నేను అందరి లెక్క ఏదో ఇప్పుడే వస్తుంది అప్పుడే వస్తుంది వచ్చింది నన్ను కలవండి అని చెప్పి చెప్పుకునే ప్రయత్నం మా పార్టీలో జరగదు. అటువంటి పద్ధతి మా పార్టీలో ఉండదు. పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకొకటి చెప్తున్నా, సోషల్ మీడియాలో ఎవరి పేరు వస్తుందో, ఎవరి పేరు పెట్టుకుని తప్పుడు ప్రచారం చేసుకుంటారో వాళ్ళు ఎవరి పేరు ఉండే